బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. సరిగ్గా 2 రోజుల క్రితం 27 సంవత్సరాల యువతి నగ్నంగా ఇంట్లో నుంచి బయటకు వచ్చి రోడ్డు మీద పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇక్కడ బీరప్ప గుడి ఉంది, ఆ గుడి దగ్గర అమ్మవారి విగ్రహాన్ని పట్టుకొని అలాగే చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అసలు ఈ ఘటన ఏ విధంగా జరిగింది పిన్ టు పిన్ ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. నేను ఇదే ఇంటి దగ్గర ఉన్నాను. ఈ ఇంట్లో నుంచే ఆమె బయటకు వచ్చింది. సరిగ్గా 2:30 సమయంలో ఆమె ఇదే ఇంట్లో నుంచి బయటకు వచ్చేసింది. ఇంట్లో వాళ్ళ అమ్మగారు ఉన్నటువంటి గదికి తాళం వేయలేదు. గడికి జస్ట్ అట్లా గడిపెట్టేసి బయట నుంచే ఇదే విధంగా నగ్నంగా బయటకు వచ్చింది. బయటకు వచ్చేసి ఇలా కిందకి దిగింది. నగ్నంగానే ఉంది, ఇంకా కిందకి దిగింది. ఇట్లా ఫస్ట్ ఫ్లోర్కి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చి ఏమంటే ఫస్ట్ ఫ్లోరు ఏంటండి తలుపు కొట్టింది అమ్మాయి మీళ్ళే. సో ఇక్కడ చూడొచ్చు, ఫస్ట్ ఫ్లోర్కి కిందకి దిగిన తర్వాత ఈ డోర్లన్నీ లాక్ చేసి ఉన్నాయి. లాక్ చేసిన తర్వాత మొత్తం వాళ్ళు ఇంట్లో అర్ధరాత్రి 2 గంటలు అంటే వాళ్ళు విశ్రాంతి తీసుకుంటారు కదా, పడుకుంటారు కదా. సో తలుపులు కొట్టింది. తలుపులు బదా బాదింది. బాదిన తర్వాత వీళ్ళు ఇంకా మీకు అప్పుడు ఏమైనా అనిపించిందమ్మా? అప్పుడు ఇంట్లో ఎవరున్నారు? మీరే లేచారు. ఏంటి సౌండ్ వచ్చింది, ఎవరు తలుపు కొడుతున్నారని అర్థమైంది అప్పుడు మీకు? ఆ అమ్మాయి అని తెలియదు, కానీ ఎవరబ్బా ఈ రాత్రి వచ్చి తలుపు కొడుతున్నారు, ఎవరు వీళ్ళు అని నేను డోర్ అయితే తీయలేదు. దడా కొట్టింది. నేను లేచి కూర్చున్నా అంతే. కోసేపు ఒక 10 నిమిషాల దాకా నన్ను కొట్టింది. 10 నిమిషాల పాటు అలా కొడతా ఉంది. నేను ఎవరు ఇంత ఘోరంగా కొడుతున్నారు అని నేను సపోర్ట్ చేయకుండా కూర్చున్నా. కిందికి పోయినట్లుంది. కిందికి పోయి ఏమైంది, ఒక 15 నిమిషాలకు గేటు దడల్మని శబ్దం వచ్చింది. నేను అనుకున్న పైన ఎవరన్నా వచ్చిండ్రో, లేకుంటే ఈ పక్క అబ్బాయి కారు నడుపుతాడు, రాత్రిలో వస్తాడు, ఏమన్నా తెస్తే గిట్ట తాగి బరువు ఎత్తలేక ఇట్లా డొల్లుతున్నదేమో, డోర్కు తగిలినట్లుందని పడుకున్నాను నేను. మళ్ళీ 2:30 అవుతుంది. కింద అబ్బాయిలు వచ్చిండ్రు మీదికి. వచ్చి అన్న అని పిలుస్తున్నారు. మళ్ళీ నేను లేస్తే కిటికీలోకి వెళ్ళి అడిగిన ఎవరు మీరు అని. అంటే మేము కింద ఉంటామా అంటే కింద ఉంటామని. ఏంది ఎందుకు వచ్చి తలుపు కొడుతున్నారంటే, ఇట్లా పైన ఉన్న అమ్మాయి నగ్నంగా వచ్చింది, నేను ఫోన్ మాట్లాడుతున్నా అంటే లోపలికి వచ్చింది, మళ్ళీ ఉరికిందా అని చెప్పింది. మాకు భయం అవుతుంది. నేను అన్నాను, కొంచెం అన్నను లేపవా, ఓనర్ది ఫోన్ నెంబర్ అడుగుతాను. నేను ఈ రాత్రి ఓనర్కి ఫోన్ చేస్తే కూడా వస్తాడా చేస్తాడా అని. నేను మా అబ్బాయిని అయితే లేపలేదు, నేను ఈ డోర్ కూడా తీయలేదు. సరేనైనా మీరు డోర్ పెట్టుకొని పండుకోండి, మళ్ళీ వచ్చి కొడితే తీయకండి. ఒకవేళ తీసినా ఆ అమ్మాయిని ఒకటి కొట్టండి గట్టిగా, కొడితే వెళ్ళిపోతుంది. పైన అమ్మాయినా కాదా, పైన అమ్మాయి ఎట్లేదు అంటే లేదా అంటే పైన అమ్మాయి. మా అబ్బాయిని నేను పిలిచిన, రాజా అని పిలిచిన. మా అబ్బాయి లేవలేడు. అబ్బాయి ఇక్కడే ఉన్నాడా? నిద్రపోయి ఉన్నారు. అప్పుడు ఇంట్లోనే ఉన్నాడు. ఆ అబ్బాయి లేకపోతే నేను డోర్ తీసేదాన్నేమో మరి. అయితే నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పోయి పండుకుంటామంటే నేను ఆ మాట అన్న, ఎందుకు పోతారు ఈ రాత్రి, పడుకోండి ఏం కాదా అన్నాను. ఆయన ఆ పిల్లలు ఏం చేసి నేను అట్లే నిలబడి చూస్తున్నాను ఇక్కడి నుంచి. ఆడద వరకు పోతే వాళ్ళ మనిషి ఒక ఆయన వచ్చిండు, ఆ రూమ్లో ఉండట ఆయన అట్లాగే వెళ్ళి వస్తున్నాడు. మళ్ళీ 3 వచ్చిండ్రు. వచ్చినాక మళ్ళీ ఏమైంది మరి, ఇక వాళ్ళనో కాదో ఒక ఆయన అయితే పోయిండు అటు రోడ్డు మీద, ఆ లైట్ కాడ నిలబడ్డాడు. అదైతే చూసిన, ఇక అంతవరకు తెలుసు నాకు. ఇక కాదు, ఈ తలుపులు కొట్టడం అనేది నేను చాలాసేపు కొట్టింది కదా, అంటే ఆమె ఏ ఉద్దేశంతో కొట్టింది? అప్పుడేమన్నా అరుపులు ఏమైనా వినిపించినాయా? అరుపులు అయితే నాకు వినవడలేదు, ఓన్లీ సౌండ్ ఇట్లా బట్టి ఆ దొడాన్ని ఇట్లా కొడుతున్నది అనమాట. నేను ఆ శబ్దానికి లేచినా కానీ ఎవరు ఇప్పుడు ఈ రాత్రి ఎవరు వచ్చి కొడతారు? అర్ధరాత్రి సమయంలో అసలు ఎవరు కూడా తలుపులు కొట్టరు. అంటే మీకు ఏమనిపించింది? ఎవరన్నా దొంగలు ఏమైనా వచ్చారా, అట్లా ఏమన్నా అనిపించింది? అంతకుముందు అటు పక్కన దొంగలు వచ్చిండ్రు, తలుపు కొట్టి తీసిన అలా ఎవరు ఇలా అని నేను తీయలేదు నాయన. మా పిల్లగాన్ని వాళ్ళు వచ్చి లేపు అన్నని లేపు అంటేనే నేను వాళ్ళ డోర్ కూడా కొట్టలేను. ఉట్టిగా పిలిచిన రాజా అని పిలిచిన, ఎంతసేపు పిలిస్తే వాళ్ళది ఫ్యాన్ కొంచెం గరగర శబ్దం వస్తుంది.
వినబడలేదేమో వాళ్ళు ఇవ్వలేరు, ఓకే. వాళ్ళేమో వెళ్ళిపోయారు. అమ్మ వాళ్ళు సెకండ్ ఫ్లోర్లో ఒక నెల రోజుల నుంచి ఉంటున్నారంట కదా. మొన్న ఈ మధ్య వాళ్ళు ఆ ఫోన్లో యాప్లో బుక్ చేసుకుని వచ్చారు. తల్లి కూతురు ఇద్దరు ఉంటున్నారు. ఇటు నుంచి వెళ్తూ ఉంటారు కదా సెకండ్ ఫ్లోర్కి. ఎప్పుడైనా మీరు లిఫ్ట్లో పోతారు, లిఫ్ట్లో వస్తారు. అంతే, ఈ మెట్లు అసలు ఉపయోగించరు. లిఫ్ట్ పని చేయనప్పుడు పోతారేమో కానీ చూడలేము. లిఫ్ట్లో పోతారు, లిఫ్ట్లో వస్తారు. అసలు ఎప్పుడు చూడలేదు, మాట్లాడలేదు మీరు? మాట్లాడలేము, చూసినాము ఎప్పుడైనా బయట కూర్చున్నప్పుడు వాళ్ళు ఆటో దిగే లేకుంటే ఎక్కడైనా పోయేటప్పుడు అట్లాగానే వాళ్ళు కర్రీ లేకుంటే మేము బాగా. కానీ ఒక షాకింగ్ ఘటన ఏంటంటే ఆమె నగ్నంగా కిందకి రావటం, రోడ్డు మీద పరిగెత్తుకుంటూ వెళ్ళటం, గుడి దగ్గరికి వెళ్ళటం, అమ్మవారి విగ్రహాన్ని ఇట్లా హత్తుకుని చెరువులో దూకటం అనేది నిజంగా అసలు ఎందుకు ఇట్లా జరిగిందో ఎవరికి అర్థం కావట్లా. అంటే మీరు ఇక్కడ ఉన్నప్పుడు పైన ఏమన్నా పూజలు జరగటం కానీ లేకపోతే ఏదన్నా మేము పైకి వెళ్ళే వాళ్ళం కాదు, చూసేవాళ్ళం కాదు నాయన. ఇక కొందరు అంటున్నారు రావు పూజ కూడా చేస్తారు కదా, కొంతమందికి రావు పూజ చేసేది అలవాటు ఉంటుంది, బయట ముగ్గేసి దీపాలు పెట్టి. నేను అనుకుంటున్నా అట్లా, ఇక వేరే వాళ్ళు వేరుగా అనుకుంటున్నారు శుద్ర పూజలు చేసిండ్రా ఏం చేసిండ్రా. కానీ ఉండడం అయితే తల్లి కూతురురే ఉండేవాళ్ళు. అంటే మైండ్ డిస్టర్బ్ అయిపోయి మానసికంగా ఏమన్నా ఇబ్బంది ఉందా లేకపోతే ఇట్లా ఏమన్నా జరిగిందా? నిన్న నుంచి వింటున్నా ఆ అమ్మాయికి ఏమో పీడకాలాలు వస్తాయి, ఏందో రక్తము కళ్ళల్లో కనబడుతుంది అని, అక్కడ మంచిగా లేదని ఇక్కడ వచ్చినాం అన్నట్లు వింటున్నాం. మరి అది తెలియదు మాకు. నిన్న నుంచి అయితే వింటున్నా ఈ మాట. ఓకే. సో అది ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో ఈ ఇంటి తలుపులే దబా బాధితే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఈమె తలుపులు ఓపెన్ చేయలేదు. ఇక కిందకి వెళ్ళిపోయారు. కిందకి వెళ్ళిపోయిన తర్వాత బ్యాచిలర్స్ రూమ్ కూడా ఉందంట కదమ్మా కింద. ఓకే ఓకే అమ్మ, మీరు ఇదే ఫ్లోరా మీది? మీ అత్తమ్మ. అప్పుడు మీరు ఇంట్లో లేరా? ఉన్నాం సార్, కానీ మా ఫ్యాన్ సౌండ్కి వినబడలేదు, లేవలేదు. మేము మార్నింగ్ 6 o'clockకి లేచినాక మాకు ఇష్యూ అంతా మా అత్తమ్మ చెప్పినారు, తెలిసింది. మా వారు కూడా 1 వరకు మెలుకున్నారంట. మనం మెలుకొని వర్క్ చేసుకొని పడుకున్నారు. ఇక 2 o'clock అంటే మంచిగా డీప్ స్లీప్లో ఉంటారు కదా సార్. ఇక తను లేవలేదు, మా డోర్ మూసి ఉండే, ఇక మేము గాఢ నిద్రలో ఉండే, లేవలేదు మేము. మాకు మార్నింగ్ తెలిసి అసలు షాక్ అయిపోయినాం మేము. ఓకే. మొన్న నుంచి షాక్లో ఉన్నాం అసలు ఏంటి అనేసి. ఒకవేళ ఒకసారి ఊహించండి, అప్పుడు ఆమె నగ్నంగా ఉంది, తలుపులు బాదుతోంది 10 నిమిషాల వరకు, చాలాసేపు బాధిందట కదా. 10 నిమిషాలు బాధితే అసలు ఎవరు ఏంటని చెప్పి ఒకవేళ మీరు తలుపు తీసుంటే అసలు ఎలా ఉండేదంటారు? ఏముంది సార్, కింద రూమ్ల వరకు వెళ్ళిందంట అమ్మాయి. ఇక్కడ కూడా అట్లా చేసేదేమో మరి. రూమ్లోకి వెళ్ళిపోయింది. ఎక్స్పెక్ట్ చేయలేం కదా. కింద అయితే వెళ్ళిందంట. ఎవరైనా భయపడతారు ఆ టైంలో? భయపడతాం కదా సార్. చాలా టెన్షన్లో ఉన్నాం అసలు ఇప్పటికీ మేము. షాకింగ్ అసలు మొన్నటి నుండి అయితే మేము. కింద బ్యాచిలర్స్ రూమ్లోకి వెళ్ళిపోయి మళ్ళీ బయటకు వచ్చి అట్లా పరిగెత్తుకుంటూ పోయింది. ఆ అబ్బాయి వాళ్ళు భయపడి వెళ్ళిపోయినారు. సీసీ కెమెరాలో కూడా రికార్డ్ అయింది. బనీన్ వేసుకుని ఉన్నాడు, పరిగెడతా ఉన్నాడు ఆమెను చూసి. ఉరికి ఆ పిల్లోడు వేరే సందులో దాగున్నాడంటే ఈ అమ్మాయి ఏం చేసిందంటే గుడి సైడు ఉరికింది అన్నమాట. ఎక్కడ పోయింది అంతా వెతికిన తర్వాత నన్ను అడిగితే నేను అట్లా చెప్పినా కదా. వాళ్ళు ఏం చేసిండ్రు, మళ్ళీ పైకి పోయినరంట. పైకి పోయి వాళ్ళ అమ్మకి చెప్తే ఏమన్నారంట, జర తీసుకురండి నాన్న, మీరు మా పిల్లని తీసుకురండి అని ఏదో బట్ట ఇచ్చిందంట, బట్ట ఇచ్చిందంట, కప్పుకొని ఆ పిల్లలు వెతికిండ్రంట కానీ కనబడలేదంట. అంటే ఇక ఇట్లా సందులకు పోయింది కదా, గుడి సందులకు పోయింది, వాళ్ళు అక్కడ పోలేరు, రోడ్డు వరకే వెళ్ళారు. ఆమె కనపడకపోతేసరికి వచ్చిండ్రు అంతే. అది ఫస్ట్ ఫ్లోర్లో అర్ధరాత్రి సమయంలో జరిగింది ఇది. ఒకసారి ఆమె ఫస్ట్ ఫ్లోర్ ఇట్లాగే తలుపులు దబా బాధింది కదా, 10 నిమిషాల సేపు వీళ్ళెవరూ తలుపు తీయలేదు. సో ఇట్లాగే వచ్చేసింది, మెట్లు దిగుకుంటూ గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేసింది. గ్రౌండ్ ఫ్లోర్లో బ్యాచులర్స్ ఉంటారండి, బ్యాచులర్స్ ఉన్నారు. ఓకే, ఆ బ్యాచులర్స్ ఉన్నటువంటి ఇంట్లోకి సేమ్ ఇట్లాగే సో ఇట్లా వచ్చేసింది. ఇట్లా నడుచుకుంటూ ఇక్కడ వచ్చేసింది. ఇంకా ఫాస్ట్గా వస్తుంది. బ్రదర్ ఒకసారి కాదు ఒక్కసారి నేను మాట్లాడతా. ఆ టైంలో మీరు ఉన్నారా బ్రదర్? ఓకే, ఆఫీస్కి వెళ్ళారా? అప్పుడు ఈ రూమ్లో ఎవరెవరు ఉన్నారు? ఆ టైంలో ఉన్నవాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు. ఓకే, అది మన బ్రదర్ చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు కానీ సో మిగతా పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ టైంలో అర్ధరాత్రి సమయంలో ఉన్నప్పుడు ఉన్నారు. డోర్ ఓపెన్ చేసే ఉందంట. సో ఫస్ట్ ఫ్లోర్లో డోర్ ఓపెన్ చేయకపోవడం వల్ల ఆమె లోపలికి వెళ్ళలేదు. మళ్ళీ ఫాస్ట్గా ఇట్లా నగ్నంగానే పరిగెత్తుకుంటూ వచ్చి ఈ డోర్ ఓపెన్ చేసేసరికి లోపలికి వచ్చేసింది.
లోపలికి వచ్చిన తర్వాత కాసేపు ఉన్నది, లోపల ఒక వ్యక్తి ఉన్నాడు, మరి అతను పడుకొని ఉన్నట్టు ఉన్నాడు. సో బ్రదర్, మీరు మీ వాళ్ళతో మాట్లాడుంటారు కదా, అప్పుడు ఏమన్నా శబ్దాలు చేసిందామే? ఓకే. సో ఇదే రూమ్లోకి ఉన్న తర్వాత సో బయటకు వచ్చేసింది. అంటే నేను వినటం ఏంటంటే హెల్ప్ మీ, కాపాడండి అని ఇలాంటి ఏవో అరుపులు వినపడ్డట్టుగా తెలుస్తోంది. సో ఇక్కడ ఇది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అనమాట. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ బ్యాచిలర్స్ అందరూ కూడా ఒక 3-4 ఉంటారు ఇందులో. సో అయితే ఒక వ్యక్తి డ్యూటీకి వెళ్ళి వచ్చాడు. సాఫ్ట్వేర్ అంటే కొంచెం నైట్ డ్యూటీస్ అవి చేస్తుంటారు కదా. సో అతను ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడంట, ఇక్కడ బయట ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు. ఈమె లోపలికి వచ్చి చూసిన తర్వాత, ఈమె లోపలికి వెళ్ళటం చూసిన తర్వాత ఒక్కసారిగా భయపడిపోయాడు, షాక్ అయిపోయి ఇటువైపు వస్తుందేమో అని చెప్పి ఉద్దేశంతో అతను భయంతో పరిగెత్తాడు. సీసీ కెమెరాలో కూడా ఆ బనీన్తో బయట ఫోన్ మాట్లాడుతున్నటువంటి వ్యక్తి పరిగెడుతున్నటువంటి దృశ్యం మీరు చూశారు. సో ఆమె ఇదే విధంగా పరిగెడుతుంది. కొంచెం ఇట్లా పరిగెట్టిన తర్వాత రైట్ సైడ్లో గుడి పక్కన చెరువు అన్నీ ఉన్నాయి. సో ఒకసారి మీకు అక్కడ కూడా వెళ్ళి చూపిస్తాను అక్కడ ఏం జరిగింది ఏంటన్నది. ఆమె ఇట్లాగే నగ్నంగా పరిగెత్తుకుంటూ వచ్చి ఇక్కడ బ్యాచిలర్స్ రూమ్లో కూడా వెళ్ళి తర్వాత వెంటనే మళ్ళీ పరిగెత్తుకుంటూ ఇదే విధంగా వచ్చింది. చూసినటువంటి వ్యక్తి భయంతో పరుగు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. సో పక్కనే ఉంది చెరువు, గుడి. ఒకసారి చూపిస్తాను పదండి. ఆ యువతి నగ్నంగా అక్కడ కనిపిస్తుంది చూసారా గల్లీ, అదే గల్లీలో ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వచ్చింది. మళ్ళీ ఇటు గుడి వైపు వచ్చింది, స్ట్రైట్ ఇట్లాగే పరిగెత్తుకుంటూ వచ్చింది. ఇక్కడ సీసీ కెమెరా కనిపిస్తుంది చూడండి ఈ ఇంటికి. సో ఈ సీసీ కెమెరాలోనే ఆమె పరిగెత్తుకుంటూ వచ్చినటువంటి దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఆ గల్లీ నుంచి స్ట్రైట్ ఇట్లాగే పరిగెత్తుకుంటూ వచ్చింది. ఇలా పరిగెత్తుకుంటూ ఇక్కడ మీకు గుడి కనిపిస్తుంది చూసారా. సో ఇట్లా డైరెక్ట్గా గుడి దగ్గరికి వెళ్ళిపోయింది. సో ఇది మొత్తం 1 నిమిషాల వ్యవధిలో జరిగిపోయిందండి. సో పెద్ద టైం కూడా తీసుకోలేదు. ఆమె ఇట్లా ఫాస్ట్గా ఇంటి దగ్గర నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఇట్లా రైట్ సైడ్ ఉన్నటువంటి ఈ గుడి దగ్గరకు వచ్చింది. గుడి దగ్గరకు వచ్చిన వెంటనే 3 ప్రదక్షిణలు చేసింది గుడి చుట్టూ. ఇంకా నగ్నంగానే ఉంది. అర్ధరాత్రి 2:30 సమయం అవుతుంది, ఎవ్వరూ లేరు. ఈ గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత ఇక్కడ ఒక చిన్న గుడిని చూసారా. ఈ గుడి మొత్తం లాక్ చేసి ఉంటుంది. సో ఎవరు లోపలికి వెళ్ళలేని పరిస్థితుంది. అయితే ఇక్కడ ఒక చిన్న గుడిని చూడండి. ఈ చిన్న గుడిలో అమ్మవారి విగ్రహం ఉంది. తర్వాత ఇది మొత్తం దీనికి లాకే ఉండదు, జస్ట్ అట్లా గడిపెట్టి ఉంటుంది. దాన్ని ఓపెన్ చేసి ఆ లోపల ఉన్నటువంటి అమ్మవారి విగ్రహాన్ని చేత్తో పట్టుకొని ఇలాగే ఎంత వేగంగా అయితే ఆమె వచ్చిందో అంతే వేగంగా ఆ గుడి లోపల ఉన్నటువంటి విగ్రహాన్ని. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అక్కడ ఒక 2 నిమిషాలు కూర్చుందని కూడా చెప్తున్నారు. సో పోలీసులు కొంత ప్రాథమికంగా ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు అక్కడ కూర్చొని 2 నిమిషాల తర్వాత ఆ గేట్ ఓపెన్ చేసి చిన్న గుడిది లోపల ఉన్నటువంటి విగ్రహాన్ని తీసుకొని అంతే ఫాస్ట్గా ఇలా పరిగెత్తుకుంటూ వచ్చేసి ఈ గేట్ కూడా ఓపెనే ఉంది అర్ధరాత్రి సమయంలో. సో ఇట్లా పరిగెత్తుకుంటూ వచ్చి ఇంకా 2:30 సమయంలో ఎవరు లేరు. ఎవరన్నా చూసి ఉంటే గనక ఆమెను డెఫినెట్గా వారించి ఉండేవాళ్ళు, ఆమెను ఆపే ప్రయత్నం చేసి ఉండేవాళ్ళు. ఆ సమయంలో ఎవరూ లేకపోవటం వల్ల ఇక్కడండి చెరువు కనిపిస్తుంది చూడండి. సో ఆ విగ్రహాన్ని చేత్తో పట్టుకొని ఇలా పరిగెత్తుకుంటూ ఆ చెరువు దగ్గరకు వచ్చి దూకేసింది. అక్కడికి వెళ్ళి ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తా. సో ఆ అమ్మాయి ఇలాగే పరిగెత్తుకుంటూ వచ్చింది, చేతిలో అమ్మవారి విగ్రహం ఉంది. ఇలా వచ్చి ఇక్కడ చెరువు కనిపిస్తుంది చూసారా, ఈ చెరువులోకి దూకేసింది అనమాట. అయితే ఆ విగ్రహానికి ఉన్నటువంటి వస్త్రం ఏదైతే ఉందో, పూజా కార్యక్రమాలు జరిగినప్పుడు అమ్మవారికి వస్త్రం ధరిస్తారు కదా, ఆ వస్త్రాన్ని కూడా తీసేసి ఇక్కడ పడేసింది చూడండి. మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. ఆ విగ్రహం మీద ఉన్నటువంటి వస్త్రాన్ని తీసి ఇక్కడ పెట్టేసి ఆ విగ్రహంతో పాటుగా ఇక్కడ ఆ చెరువు కంటే ముందు మీకు ఐరన్ గ్రిల్ కనిపిస్తుంది చూడండి. ఈ ఐరన్ గ్రిల్ ఇట్లా జెంట్స్ ఎక్కడానికే కొంత ఇబ్బంది పడే పరిస్థితుంది. కానీ ఆ అమ్మాయి సో ఈ గ్రిల్ ఆ విగ్రహం ఒక చేతిలో ఉంది, ఒక చేత్తో ఇట్లా పట్టుకుంది, ఇంకొక చేత్తో ఇలా ఎక్కుండొచ్చు. మొత్తం ఇట్లా కిందకి దిగింది చూడండి. దిగటానికే కొంత రిస్క్తో కూడుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఐరన్ గ్రిల్ని అతి కష్టం మీద ఇట్లా కిందకి దిగి చెరువులోకి ఆ విగ్రహంతో పాటుగా దూకేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడే ఆమె మృతదేహం ఉదయాన్నే తేలియాడుతూ కనిపించింది. ఇక్కడ వాకర్సు ఇక్కడ ఇటువైపు వచ్చిన వాళ్ళు ఉదయాన్నే పోలీసులకు కంప్లైంట్ చేస్తే, సో పోలీసులకి కంప్లైంట్ చేసే ముందు ఇక్కడ విగ్రహం కనిపించట్లేదు. ఎందుకంటే అంత పొద్దున్నే ఇక్కడ శవం అనేది తేలియాళ్ళ, ఆ మృతదేహం అనేది తేలియాళ్ళ. సో ఇక్కడ ఆ గుడి దగ్గర విగ్రహం కనిపించట్లేదు అని చెప్పి ఉదయాన్నే వచ్చినటువంటి పంతులు గారు దాన్ని గమనించి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే అప్పుడు సీసీ కెమెరాల్లో చూసిన తర్వాత ఇక్కడ అర్ధరాత్రి సమయంలో ఆ అమ్మాయి ఇట్లా వచ్చింది, విగ్రహం తీసుకుని ఇటువైపుగా వచ్చిందని చెప్పి అప్పుడు పోలీసులు తమ విచారణలో తెలిస్తే అప్పుడు ఇటు వచ్చినప్పుడు వెతికితే ఇక్కడ అప్పుడు మృతదేహం తేలియాడుతూ కనిపించిందనమాట. సో వెంటనే ఉటావుటిన ఆ మృతదేహాన్ని కూడా బయటికి తీసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే
ఈ ఈ వస్త్రం ఇక్కడ కింద పడేసింది అంటేనే ఇక్కడ ఏదో ఒక మిస్టరీ దాగినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఆమె ఆలోచన విధానం, ఆమె మానసిక పరిస్థితి ఏ విధంగా ఉందన్నది కూడా ఇక్కడ ఒకసారి ఆలోచన చేయాల్సి ఉంది. ఇక్కడే అసలు లోగుట్టు దాగి ఉంది అని అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఏమైనా ఉందా? ఎందుకనంటే సో ఆ అమ్మాయి నగ్నంగా ఉంది. సో అమ్మవారి విగ్రహం ఇక్కడికి తీసుకొచ్చి సో నాతో పాటు అమ్మవారిని కూడా నీటిలో కలిపేయాలి అన్న ఆలోచన ఎందుకు వచ్చింది ఆమెకి? అమ్మవారికి ఉన్నటువంటి వస్త్రాన్ని కూడా ఎందుకు తీసేసి వాటర్లో దూకింది? అంటే అమ్మవారిలో నేను ఐక్యం అయిపోవాలి, అమ్మవారిలో నేను ఐక్యం అయిపోవాలంటే అమ్మవారి విగ్రహంతో పాటుగా నేను కూడా వాటర్లో దిగితే నా ప్రాణాలు పోయినప్పుడు నా ప్రాణం అనేది పూర్తిగా అమ్మవారిలో ఐక్యమైపోతుంది, అమ్మవారు నాతో ఉంటే పూర్తిగా అమ్మవారిలో నేను కలిసిపోతాను అన్న ఏమన్నా మైండ్ సెట్ ఆ అమ్మాయికి ఏమైనా ఉందా? అలాంటి ఆలోచనతో ఏమైనా ఉందా? సో ఇవన్నీ కూడా తెలియాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. కానీ 27 సంవత్సరాల యువతి అర్ధరాత్రి సమయంలో, ఎందుకంటే ఏ అమ్మాయి అయినా సరే రాత్రి 10-11 అయితేనే రోడ్డు మీద ఒంటరిగా నడవటానికి చాలా భయపడే పరిస్థితి ఉంది. ఒంటరిగా చిమ్మ చీకట్లో ఒంటరిగా ఒక అమ్మాయి నడవలేనటువంటి పరిస్థితి ఉంటుంది, భయం ఉంటుంది. సో అలాంటి అమ్మాయి అర్ధరాత్రి 2:30 సమయంలో అసలు ఎవ్వరూ మేలుకొని లేనటువంటి సమయంలో నగ్నంగా ఇంట్లో నుంచి బయటకు వచ్చి కింద తలుపులు బాది కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి బ్యాచిలర్స్ రూమ్లోకి వెళ్ళి మళ్ళీ ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వచ్చి గుడి దగ్గర ఉన్నటువంటి అమ్మవారిని తీసుకొని ఇక్కడికి వచ్చి అమ్మవారి మీద ఉన్నటువంటి వస్త్రాన్ని కూడా తొలగించేసి వాటర్లో దూకేసిందంటే ఇక్కడ ఆమె మానసిక స్థితి ఏ విధంగా ఉందన్నది కూడా క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఆమెకి వాళ్ళ తల్లితో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేసాం. అంత పెద్ద భక్తి ఏమీ లేదు. అప్పుడు నార్మల్గానే అందరిలాగానే గుళ్ళకి వెళ్తుంటాం, ఇంట్లో చిన్న పూజలు ఏమైనా ఉంటే చేస్తాం. కానీ ఆమె అమ్మవారిని తీసుకొని వెళ్ళిపోయిందంటే కూడా మాకు కూడా అర్థం కానిటువంటి సిచ్యువేషన్ ఉందని చెప్తున్నారు. సో ఆమె ఎక్కువగా దేవుళ్ళకి సంబంధించిన వీడియోలు చూడటము, లేకపోతే దేవుళ్ళకి సంబంధించిన పుస్తకాలు చదవటము, దేవతామూర్తుల్లో ఐక్యమైపోవాలంటే ఆ భావన, అలాంటి మానసిక స్థితి ఏమైనా ఉందా, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో తెలియాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. అమ్మవారి వస్త్రాన్ని ఇక్కడ పడేసి ఆమె పూర్తిగా ఆ విగ్రహంతో పాటు లోపలికి వెళ్ళి దూకిందంటేనే సో చాలా మిస్టరీగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఆమె యాక్చువల్గా బెంగళూరులో జాబ్ చేసేదండి. 6 నెలల క్రితం మానేసిందంట, మానసిక ఒత్తిడి ఎక్కువైపోవటం వల్ల ఊరికి వెళ్ళిపోయింది. ఊరి నుంచి సో తండ్రి ఊళ్ళోనే ఉన్నాడు. వీళ్ళిద్దరూ తల్లి కూతురు ఇద్దరు కూడా ఫోన్లో రెంట్ యాప్ చూసుకుని ఇక్కడ ఫిర్యాదుగూడలో శంకర్ నగర్లో రెంట్కి వచ్చారు. జస్ట్ 20 రోజులు అవుతుంది. శుక్రవారం రోజు ఆమె చనిపోయే సమయం ముందు కూడా కొన్ని గంటల ముందు మియాపూర్లో ఇంకొక ఇల్లు చూసుకున్నారంట. ఇక్కడ ఉండటానికి అంత బాగాలేదు, మన జాబ్కి ఏదైనా చేసుకోవాలన్నా ట్రయల్స్ చేసుకోవాలన్నా ఇబ్బందిగా ఉందని చెప్పి మియాపూర్లో ఇల్లు చూసుకుని పొద్దంతా అక్కడ తిరిగేసి అలసిపోయి అక్కడే భోజనం చేసి అలసిపోయి ఇంటికి వచ్చి పడుకున్నారు. పడుకున్న తర్వాత అర్ధరాత్రి సమయంలో అమ్మగారు పడుకున్నటువంటి ఆ గదికి బయట నుంచి గడిపెట్టేసి ఆమె ఈ విధంగా చేసింది. సో పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. సో తల్లి తండ్రి ఇద్దరిని కూడా ఆల్రెడీ విచారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా అసలు ఏంటి ఆమె మానసిక స్థితి ఇట్లా కావడానికి కారణం ఏంటి, ఇంకా వేరే కోణాలు ఏమైనా ఉన్నాయా, వేరే వాస్తవాలు ఏమైనా ఉన్నాయా? సో దేవతామూర్తులకు సంబంధించి ఎందుకంటే ఆమె ఫోన్కి సంబంధించినటువంటి ఆ డీటెయిల్స్ అన్నీ తెలియాలి, ఆమె హిస్టరీ బయటికి తీయాలి, ఆమె ఎలాంటి వీడియోలు చూసేది, ఆమె ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో తెలియాలంటే ఆమె ఫోన్ని పూర్తిగా తరవుగా ఇన్వెస్టిగేట్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. సో పోలీసులు అంతిమంగా ఏం తెలుస్తారన్నది చూడాలి.